తెలంగాణ సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క సిపి గేట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం మీరు ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ రోజు సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే చూస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇది ఈ రోజు సిపి గేట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సిపి గేట్కి సంబంధించి రీసెంట్గానే మనకు ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీరు కౌన్సిలింగ్ అయితే ఆన్లైన్ ద్వారా అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క మెయిన్ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రజెంట్ జరుగుతుంది. ఎవరైతే పీజీకి సంబంధించి అండ్ అదేవిధంగా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క స్పేస్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సిపి గేట్ వచ్చేసి మనకు 2025 రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఫస్ట్ పేజ్ షెడ్యూల్ అయితే మనకు టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు సీరియల్ నెంబర్ అంటూ, పర్టికులర్స్ అంటూ, డేట్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దీంట్లో టోటల్గా మనకు సీరియల్ నెంబర్లో 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. 7 పాయింట్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ టాపిక్ అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ది తెలంగాణ సిపి గేట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రీసెంట్గా ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో దట్ టు బి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా 2 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనం ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం కానీ ఎంఈడి, ఎంపీఎడ్, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి అప్ టు మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ డాక్యుమెంట్స్ వరకు మనం అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టెప్లో వచ్చేసి మన డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేస్తాము. దానికి సంబంధించి కంప్లీట్గా మనకు 10th సెప్టెంబర్ 2025 నుంచి 15th సెప్టెంబర్ 2025 వరకు స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 10th, 11th, 12th, 13th, 14th, 15th టోటల్ 6 డేస్ అయితే మనకి ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది 2024లో. సో దాంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ 2025లో కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఎవరైతే సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఆ వీడియో చూస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా గతంలో 2024లో సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే మిస్టేక్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అప్పుడు కానీ, పేమెంట్ చేసేటప్పుడు కానీ, అండ్ సేమ్ టైం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ, తర్వాత మళ్ళీ ఎడిటర్షన్ కోసం అయితే వెయిట్ చేస్తారు. అలా మీరు మిస్టేక్ చేస్తామని ఫియర్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మేము కంప్లీట్ కౌన్సిలింగ్ సంబంధించిన స్కెడ్యూల్కి సంబంధించి మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కావచ్చు, మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టడం కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ ఎక్కడ వచ్చింది అని చెప్పడం కావచ్చు, అండ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం ట్యూషన్ ఫీ పే చేయడం కావచ్చు. దీనికి సంబంధించి ప్రతి స్టేజ్లో మేము సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, అదర్ సర్వీసెస్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మనకు సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు దాని ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి ఎనీవే మీరు త్రూ ది మొబైల్ ద్వారా మీకు సంబంధించి పర్సనల్గా మీరే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా లేదా మా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా మనకు ప్రజెంట్ స్కెడ్యూల్ అయితే 10th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఉంది. ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ వన్స్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినట్టయితే ఇఫ్ మనం మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అండ్ సేమ్ టైం మనకు సంబంధించి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి ఆ తర్వాత మనకు 15th తర్వాత 16th, 17th, 18th వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ మెయిల్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసుకోవడం కానీ, మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టడం కానీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో మేము 2020 నుంచి సిపి
గేట్కి సంబంధించి 2020, 2021, 2022, 2023, 2024లో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా కంప్లీట్ అప్డేట్స్ అయితే ఇస్తాము. సో ఎనీవే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకు 18th సెప్టెంబర్ 2025 రోజు సో అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు మధ్యలో కూడా చేసుకోవచ్చు, 10th సెప్టెంబర్ రోజు చేసుకోవచ్చు, 11th సెప్టెంబర్ రోజు చేసుకోవచ్చు, అప్ టు 18th సెప్టెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్. మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఎడిట్ చేసుకోవడానికి మనకు 18th సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఉంటుంది. ఆ రోజు వరకు మీకు సంబంధించిన ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే సో మనకు వెరిఫికేషన్ మొత్తం ఫైనల్ కంప్లీట్ కావాలి అంటే 18th రోజు వరకు కంప్లీట్ అవ్వాలి. సో 18th రోజు మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఎవరైతే యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 18th సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు మనకు 3 days అయితే అవకాశం ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటే సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ, ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది ఏ క్యాంపస్లో చదవాలనుకుంటున్నారు లేదా ఏ యూనివర్సిటీ పరిధిలో చదవాలనుకుంటున్నారు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా అనేది మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి ఆ ప్రాసెస్ సంబంధించి మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే 18th సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మేము కంప్లీట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. వన్స్ మీరు మా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఫైనల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది కూడా మేము మీకు ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది టోటల్గా అయితే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో కూడా మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అనుకుంటే, కాలేజెస్ రాంగ్ యాడ్ చేశారు లేదా యూనివర్సిటీ బదులు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కాలేజెస్ పెట్టుకున్నారు, వాటిని డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఎడిట్ చేయాలి అనుకుంటే సో మనకు 20 సెప్టెంబర్ రోజు అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి మిస్టేక్ చేసినా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 18th సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు 24th రోజు అయితే రిజల్ట్ రావడం జరుగుతుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది. దట్ టు బి మీరు ఎంఏకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారా, ఎంకామ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారా, సో డిఫరెంట్ కోర్సెస్లో ఏ కోర్స్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందో దానికి సంబంధించి మీకు పర్టికులర్గా ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది లేదా ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు 24th రోజు తెలుస్తుంది. ఆ రోజు మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ అడుగుతారు, టైమింగ్స్ వచ్చేసి మాక్సిమం మనకి ఈవినింగ్ సెషన్స్లో అవుతాయి. సమ్ టైమ్స్ రిజల్ట్ అనేది డిలే అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే డేట్స్ ఎక్స్టెండ్ చేసినట్టయితే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ చేంజ్ అవుతాయి, కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తారు. అలా ఎక్స్టెండ్ చేసినట్టయితే రిజల్ట్ డేట్ కూడా మనకు డిలే అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్లో రిజల్ట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినట్టయితే సో మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి మనకు 27th సెప్టెంబర్ 2025 అయితే ఉంటుంది ఆన్ ఆర్ బిఫోర్. సో మీకు రిజల్ట్ 24th రోజు వస్తుంది కాబట్టి 25, 26, 27 ఇలా మీకు ఏ డేస్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డేస్లో వెళ్ళేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసుకున్నట్లయితే సో మనకు సంబంధించి సీట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే సెకండ్ ఫేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి ఇచ్చారు. 29th సెప్టెంబర్ నుంచి మనకి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్గా మనకు సిపి గేట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ కోసం వీరు ప్రజెంట్ ఇచ్చిన స్కెడ్యూల్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ మాకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది, మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అండ్ మాకు ఇంత షార్ట్ టర్మ్లో సర్టిఫికేట్స్ కావాలంటే ప్రాబ్లం అవుద్ది, మరి మేము ఫస్ట్ ఫేజ్ మిస్ అవుతాముగా అంటారు. మీకు మ్యాండేటరీగా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఒకవేళ మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే దానికి సంబంధించి మనం ఏ విధంగా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తెలంగాణ సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 10th సెప్టెంబర్ 2025 నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసి స్కాన్ చేసి వాటిని మనం ఆన్లైన్ ద్వారా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ, ఒకవేళ మనకు అక్కడ మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ లేకపోతే వాటిని రీప్లేస్ చేస్తూ వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా, వాటిని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మేము సీరియల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 12 వరకు డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాము. సో మీకు బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీకు ఏవేవైతే అప్లికేబుల్ ఉంటాయో వాటిని మీరు కలెక్ట్ చేసుకొని 10th సెప్టెంబర్ నుంచి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ దేనికోసం కావాలంటే మీరు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్గా ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి లైక్ ఎంఏ కానీ,
ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంఈడి ఎంపెడ్ లాంటి కోర్సెస్ కోసం మీరు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అయినట్టయితే సో మీరు ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయితేనే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైడ్ కాలేదు అనుకోండి, మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్లో ప్రైవేట్ కాలేజ్లో కానీ నియర్ బై గవర్నమెంట్ కాలేజెస్లో కానీ మేనేజ్మెంట్ సీట్ తీసుకొని జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయ్యి జాయిన్ అయినట్టయితే మీకు స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే ఈ రోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీరు క్వాలిఫైడా కాదని తెలుస్తుంది. క్వాలిఫైడ్ అయినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మీరు రెడీ అవ్వాలి. సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఎస్ఎస్సీ మెమో, దట్ టు బి 10th క్లాస్ మెమో ఆర్ ఈక్వలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఈక్వలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటాయి. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల డైరెక్ట్గా కనుక మీరు కనుక ఓపెన్ డిగ్రీ చేసినట్టయితే జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీకు ఎస్ఎస్సీ మెమో ఇంటర్ మెమో అయితే నాట్ మ్యాండటరీ. అలా కాకుండా మీరు యాజ్ పర్ స్టెప్స్ ప్రకారం 10th క్లాస్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ అలా చదివినట్లయితే ఈ యొక్క 3 రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీకు కౌన్సిలింగ్ కోసం కావాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. కౌన్సిలింగ్లో ఎస్ఎస్సీ మెమో ఎలా అప్లోడ్ చేయాలి, ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి, డిగ్రీ మెమో ఎలా అప్లోడ్ చేయాలనేది ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాన్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిగ్రీకి సంబంధించి వస్తానికి సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని సార్ నా దగ్గర డిగ్రీ మెమో మాత్రమే ఉంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రొవిజనల్ మ్యాండేటరీ అని అంటారు. సో ఇక్కడ డిగ్రీ మెమో ఉన్నా సరిపోతుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. మాక్సిమం వచ్చేసి ఏంటంటే డిగ్రీ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో లేకపోతే ఒకవేళ మీ దగ్గర లాంగ్ మెమో కనుక లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే మనకు 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. 6 సెమిస్టర్స్ సంబంధించిన సెమ్ వైజ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఒక మెమో పైన అయితే ఉంటుంది. దాన్ని మన సిఎంఎం కన్సల్టేటివ్ మెమో అనేది అనడం జరుగుతుంది. ఈ కన్సల్టేటివ్ మెమో ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక లాంగ్ మెమో లేకపోతే సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో సో యూనివర్సిటీ అథారిటీస్ మనకు సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ అయితే ఇస్తారు. అలా ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ వరకు ప్రతి షార్ట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. వాటిని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సార్ మా దగ్గర సెమ్ వైజ్ మెమోస్ కూడా లేవు అన్నట్లయితే మీరు రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీ యొక్క ఫైనల్ సెమిస్టర్ వరకు మీరు పాస్ అయినట్టుగా ఆల్ సెమిస్టర్ సంబంధించిన మెమోస్ ఏవైతే ఉంటాయో రిజల్ట్ ప్రింట్ అనేది దానిపైన మీ యొక్క కాలేజ్ అథారిటీస్ సైన్ అండ్ స్టాంప్ అనేది చేయించుకొని మీరు అప్లోడ్ చేసినట్లయితే వెరిఫికేషన్లో అయితే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ మెమో అనేది మనకు జనరల్గా మ్యాండేటరీ. ఇఫ్ లేకపోతే వాటి ప్లేస్లో మీరు షార్ట్ మెమోస్ కానీ లేదా మీకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ కానీ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు తెలంగాణకు లోకల్ అండ్ నాన్ లోకల్ అని తెలుసుకోవడానికి. సో బోనఫైడ్స్ ఉంటేనే మీకు లోకల్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. దట్ టు బి మనకు కావాల్సిన బోనఫైడ్స్ ఏంటంటే లాస్ట్ 7 years సంబంధించిన బోనఫైడ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాండేటరీ. మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 9th ఏ స్కూల్లో చదివారు, 10th ఏ స్కూల్లో చదివారు, ఇంటర్ ఏ కాలేజ్లో చదివారు, డిగ్రీ ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీ పరిధిలో చదివారు అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనఫైడ్స్ కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో ఓపెన్ స్కూల్లో కానీ ఓపెన్ కాలేజ్లో కానీ చేసినట్లయితే మీకు బోనఫైడ్స్ ఇవ్వకపోతే అంటే ఆ స్కూల్ రిలవెంట్ అథారిటీస్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్ మీకు బోనఫైడ్స్ ఇవ్వకపోతే వాటి ప్లేస్లో మీరు వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్లో చదివినా ఓపెన్ డిగ్రీ చేసినా కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్టు మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తది అవసరం లేదు, పాతది ఉన్నా కూడా సరిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎన్ఆఫ్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం అయితే ఉండాలి. 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉండాలి. క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత ఫాదర్ నేము, తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది మెయిన్ థింగ్స్ ఇక్కడ. సో దాంట్లో ఏ విధంగా ఉండాలి అంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్టయితే మా హస్బెండ్కి సంబంధించిన క్యాస్ట్ తీసుకున్నాం సార్ అంటే క్యాస్ట్ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయినా కూడా క్యాస్ట్ ఎలా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. జాబ్ పర్పస్ కూడా అదే చూస్తారు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ ఉన్నట్టయితే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అది అప్లోడ్ చేయండి. సో దట్ టు బి అంటే పేరెంట్స్ నుంచి కాకుండా హస్బెండ్ నుంచి ఉన్నట్లయితే అది అప్లోడ్ చేయండి. బట్ కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం అయితే ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ అప్లికేబిలిటీ బట్టి మీరు కనుక ఇన్కమ్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్టే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ తీసుకోండి. ఓసీ స్టూడెంట్స్ కూడా సమ్ టైమ్స్ మనకి ఇన్కమ్ అయితే ఇస్తారు. మీకు ఇన్కమ్ అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ తీసుకోండి. ఇన్కమ్ నాట్ మ్యాండేటరీ అందరికీ, బట్ మీకు అప్లికేబుల్ ఉంటే తీసుకోవాలి. దట్ టు బి 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ లేదా వైఫ్ ఆఫ్ కానీ మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ హస్బెండ్ నేమ్ పైన తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మ్యాక్సిమం వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకోండి, అది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా మనకు 2025కి సంబంధించిందే కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఖచ్చితంగా కొత్తదే ఉండాలి. 23 ఉంది, 24 ఉందంటే అది మనకి యాక్సెప్ట్ చేయరు. సో ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోయినా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత కూడా మనము రిక్వెస్ట్ మెయిల్ ద్వారా రీఅప్లోడ్ చేయొచ్చు. బట్ ఇది నాట్ మ్యాండేటరీ, ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. సో మీరు తర్వాత కూడా అప్లై చేయొచ్చు, అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అవి లేకుండా కూడా రిజిస్ట్రేషన్ అయితే ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే, లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టే మీకు సీట్ అలాట్మెంట్ విషయంలో బెనిఫిట్ అవ్వడం కోసం ఈ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వాటికి సంబంధించి. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి కౌన్సిలింగ్లో టీసీ ఆర్ కస్టోడియన్ అనేది మ్యాండేటరీ సార్ అంటారు. ఇది నాట్ మ్యాండేటరీ, మనకు ఆప్షనల్. సో మీ దగ్గర టీసీ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. మనకు సంబంధించిన రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి మనకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు టీసీ కావాల్సి ఉంటుంది. సో దట్ టు బి అప్పటి వరకు మనకి టీసీ అయితే నాట్ మ్యాండేటరీ. అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా టీసీ లేదు అనుకోండి, మనం కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. కస్టోడియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ చేస్తున్నారు అనుకుందాం, బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఇప్పుడు పీజీ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు, లేదా మీరు డిఎడ్ చేస్తున్నారు, పీజీ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు, లేదా అదర్ వేరే డిగ్రీ చేస్తున్నారు, మీ దగ్గర ఇప్పుడు టీసీ లేదు, టీసీ రావడానికి కొంత టైం పడుతుంది. సో అలా మీకు ఏ రీజన్ ఉన్నా కూడా మీరు మీ కాలేజ్ అథారిటీస్ నుంచి సో ఆ రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ లెటర్లో రాసి మీకు కస్టోడియన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మనం అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఇది నాట్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది టీసీ కానీ, లేదా టీసీ లేకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వచ్చు. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్లో మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి, ఇఫ్ మీరు ఒకవేళ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మైనార్టీకి సంబంధించి ఎలిజిబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి, మైనార్టీ రిజర్వేషన్లో మీకు సీట్ రావాలి అనుకుంటే సో మీకు మైనార్టీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్. అది లేదు అనుకుంటే మీకు ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ టీసీ జిరాక్స్ కానీ, డిగ్రీ టీసీ జిరాక్స్, దట్ టు బి మీ యొక్క మైనార్టీ టీసీలో కనుక మెన్షన్ చేసినట్టయితే అది మనకి ఎన్ఆఫ్. ఎనీ టీసీ ఆ టీసీలో కనుక మీకు సంబంధించిన మైనార్టీని మెన్షన్ చేసినట్టయితే దాన్ని మనం అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇవి మనం పైన చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత రిక్వెస్ట్ మెయిల్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే ఏంటంటే మనకు ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీకి సంబంధించిన మెమో లేకపోతే షార్ట్ మెమోస్ లేకపోతే ఇంటర్నెట్ ప్రింట్స్ అండ్ బోనఫైడ్స్. ఇక్కడ వరకు మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం రిక్వెస్ట్ మెయిల్ ద్వారా కూడా మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే 2024లో కానీ 23లో కానీ సో మెనీ ఆస్పెక్ట్స్ మిస్టేక్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్ సంబంధించి స్పెషల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలా మీరు ప్రాబ్లం చేస్తాము అనే ఫియర్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా మమ్మల్ని సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేదా టెలిగ్రామ్ ద్వారా కానీ, లేదా మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.